సరే, ఏలూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? ఏలూరు తర్వాత పోలీస్ అకాడమీకి వచ్చాను. పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. నేను చేసినప్పుడు దాదాపు 2017 ఏప్రిల్ ఎండింగ్లోన ఒక 1000 మంది అమ్మాయిలు కానిస్టేబుల్గా ట్రైనింగ్ అయ్యారు. అప్పుడు నేను ప్రిన్సిపల్గా యాక్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడున్నటువంటి ఎల్లండి సారు, జితేంద్ర సారు దానికి డైరెక్టర్గా ఉండేవారు. ఆయన ప్రిన్సిపల్గా చూడమని చెప్తే చూసాము. అది కూడా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే లేడీస్ను దాదాపు 1000 మెంబర్స్కు ట్రైనింగ్ ఇవ్వడము, తర్వాత వాళ్ళందరినీ కూడా అంటే ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం అండి, అందులోన రిజర్వ్ వాళ్ళు ఉన్నారు, సివిల్ వాళ్ళు ఉన్నారు. అప్పుడు అకాడమీ అయితే అమ్మాయిలకు సేఫ్ జోన్ ఉంటుందని, బాగుంటుందని ఆఫీసర్లు డిసైడ్ చేయడము, అందరినీ అక్కడ చేయడం, తర్వాత వాళ్ళకందరికీ కూడా డైరెక్టర్ గారి యొక్క గైడెన్స్లోన, తర్వాత పిల్లలకు ఏదైతే అవసరం ఉందో ఆ విధంగా వాళ్ళను ట్రైనింగ్ ఇవ్వడం. తర్వాత మాకు ఇప్పటికి కూడా దాంట్లోన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే పాసింగ్ అవుట్ పీరియడ్కు అప్పుడున్నట్టు హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి గారు వచ్చారు. అందులోన పెరేడ్ కమాండర్గా ఒక లేడీ అమ్మాయి ఉండింది, చాలా బాగా చేయించింది అమ్మాయి. అప్పుడు డీజీ గారు నన్ను సపరేట్ ఇప్పుడున్న డీజీ గారే పిలిచి చాలా మెచ్చుకున్నాడు. నారాయణ నేను అప్పటికే ఇబ్రహీంపట్నం ఇంకెక్కడో 2 పిఓపీలు చూశాడట సార్, అది జెంట్స్ అది, అటన్నిటికంటే ఇది చాలా బాగా చేశారు నారాయణ, చాలా పని. అది నాకు ఇప్పుడు కూడా చాలా మంచి అనుభూతి అనిపిస్తుంది. అంటే అమ్మాయిలతో కూడా ఎంత బాగా చేశారు, అబ్బాయిల కంటే కూడా బాగా చేశారని సార్ కాంప్లిమెంట్ ఇవ్వడం, ఆ కాంప్లిమెంట్ ఇప్పుడు కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. కానీ అదే టైంలో మీరు ఒక అమ్మాయి బయటికి రావడం, ఒక యాక్సిడెంట్ అవ్వడం కూడా జరిగినట్లేదు కదండి? అప్పుడు ఫస్ట్ సెమిస్టర్ అని, సెమిస్టర్ తర్వాత కొన్ని హాలిడేస్ ఉండేది. ఆ సెమిస్టర్ తర్వాత డైరెక్టర్ గారి పర్మిషన్తోనే మనం అందరికి హాలిడేస్ ఇచ్చాము. హాలిడేస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరి ఇళ్ళకి ఎవరు వెళ్ళిపోతారు. యాక్చువల్ మేము కొన్ని బస్సులు కూడా పెట్టాము, అంటే మెహదీపట్నం వరకు కొన్ని బస్సులు. అయితే ఈ పర్టికులర్ అమ్మాయి మాత్రము బస్సులు వెళ్ళకుండా తనకు తెలిసిన వాళ్ళతో బయటికి వెళ్ళిపోయిందాం. అంటే కానిస్టేబుల్ అనుకుంటా, ఎస్ఐ అని. బయట వెళ్ళిన తర్వాత ఎస్ఐ పికప్ చేసుకోవడం, వాళ్ళు పోతున్న దానిలో ఒక చెట్టు గుద్దుకోవడం, చనిపోవడం. ఆ ఎస్ఐ చనిపోయాడు, ఆ అమ్మాయి చనిపోయింది, ఇద్దరు చనిపోయింది. అంటే వాళ్ళిద్దరికి ఎలా పరిచయం అంటే అసలు? ఈ అమ్మాయి అంతకుముందు బ్యాచ్లోనే సెలెక్ట్ అయింది. అయితే ఆ అమ్మాయికి హైదరాబాద్ సిటీ కావాలి, కానీ ఆ అమ్మాయి రంగారెడ్డి డిస్ట్రిక్ట్కో సైబరాబాద్కి ఎక్కడో ఆర్డర్ వచ్చింది. కాబట్టి ఆ అమ్మాయి అక్కడ చేయడం ఇష్టం లేక దాన్ని వదులుకున్నది, ఆ ప్రాసెస్లో వదులుకుని తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో రావడం కోసమని వెస్ట్ జోన్ ఆఫీస్కు, అంటే డిఏజ్ ఆఫీస్కు తిరగడంలో ఆ ప్రాసెస్లో ఈ ఎస్ఐ గారు అక్కడ పనిచేసేవాళ్ళు. ఈ ఎస్ఐ ఆ అమ్మాయికి కొంచెం సాయం చేయడం, అంటే ఇలా అప్లై చేయాలి, వీళ్ళని కలవాలి అనే దాంట్లో ఆ అమ్మాయికి పరిచయం ఉండింది అన్నమాట. ఆ పరిచయంతో ఆ అమ్మాయికి తర్వాత నెక్స్ట్ బ్యాచ్లోనూ ఆ అమ్మాయికి అనుకున్నట్లుగా ఆ ఆ యూనిట్లో రావడము, తర్వాత కొంచెం పూర్ ఫ్యామిలీ కదా, గైడెన్స్ కోసమని పరిచయం ఉండేదని చెప్తున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ అది ఆ రోజు సెలవుల్లో పోయి అతను ఎక్కించుకొని పోయేటప్పుడు వాళ్ళు పోతూ డ్రైవ్ చేసుకుంటూ పోయి ఒక చెట్టుకు, చిన్న వర్షం పడుతుంది ఆ రోజు, ఒక చెట్టు గుద్దుకోవడం, స్పాట్లో నా ఎస్ఐ చనిపోయాడు, తర్వాత ఒక అమ్మాయి కూడా చనిపోయింది. అందులో ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయి సర్వైవ్ అయింది. కాకపోతే అమ్మాయికి బాగా మేజర్ ఈయన ఎవరైతే తెలిసిన ఉన్నదో ఆ అమ్మాయి బతికింది, వేరే అమ్మాయి అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్, ఆ అమ్మాయి కూడా అక్కడ ఉప్పల్ సైడ్ ఎక్కడో ఉంటుంది. అరే నేను అక్కడ పోతున్నా, నిన్ను కూడా అక్కడ డ్రాప్ చేస్తామంటే ఆ అమ్మాయి చనిపోయింది. ఈ ఎస్ఐతో పరిచయం ఉన్న అమ్మాయి చనిపోలేదు. అక్కడ జాబ్ వచ్చిందంట ఆమెకి. అంటే అప్పటికి ఆ అమ్మాయి ఇంకా నడవలేని స్థితిలో ఉంది చాలా రోజులు. మేము అప్పుడు కొంచెం మానిటర్ చేసాము. తర్వాత దాదాపు 4 నెలల తర్వాత అతి కష్టం మీద నడిచేది అమ్మాయి. అంటే డెఫినెట్గా ఆ అమ్మాయికి నెక్స్ట్ బ్యాచ్లో, అంటే ఇప్పుడు వచ్చే బ్యాచ్లో ఇస్తారు అనుకో, ఆ అమ్మాయి కానీ ఒకవేళ ఫిట్ ఉంటే, ఫిజికల్ ఫిట్ ఉంటే ఆ అమ్మాయికి ఈ బ్యాచ్లో ఇస్తే అవకాశం. ఎందుకంటే అప్పుడు ఆర్డర్స్ కూడా అలాగే ఇచ్చారు, నెక్స్ట్ బ్యాచ్కి చికెన్ కమాండ్ జాయిన్ అని. ఫిజికల్ ఫిట్ ఉంటే ఆ అమ్మాయి ఇప్పుడు బ్యాచ్లో ఇస్తారు అమ్మాయి. సార్ అప్ప తర్వాత నెక్స్ట్ పోస్ట్? అప్ప తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న డీజీ గారే నన్ను ఏఐజీ అడ్మిన్ అండ్ ఏఐజీ లా అండ్ ఆర్డర్ డిఐజీ అడ్మిన్గా పెట్టారు. అంటే ఆఫీస్ చూసుకోవాలి. తర్వాత ఇదే టైంలోనే ఎలక్షన్ రావడం జరిగింది. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ సెల్ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. తర్వాత స్టేట్ మొత్తం కూడా ఎలక్షన్ ఆఫీసర్లందరితో మాట్లాడి వాళ్ళతో నేను రిపోర్ట్స్ కావాలండి. చాలా పొలిటికల్ పార్టీస్ కంప్లైంట్ చేస్తుండే ఒక పార్టీ మీద, లేకపోతే అలా జరిగింది ఇలా జరిగింది, వైలేషన్ జరిగింది. అప్పుడు చాలా కోఆర్డినేషన్ చేయాల్సి వచ్చింది. అంటే మెయిన్గా డీజీ గారు, అడిషనల్ డీజీ గారు చాలా మెటిక్యులస్ ప్లానింగ్ ఉంటుంది వాళ్ళది. కిందోనికి 90% పని తగ్గిస్తారు వాళ్ళిద్దరు. కూలు ఒక్కరిని ఎవరు ఎప్పుడు కూడా ఒక మాట అనరు, పని బాగా తీసుకుంటారు, అట్లానే హార్ష్గా ఉండదు.
చాలా మన పనే సగం పని కానీ మోర్ దాన్ 50% 70% వాళ్ళే అంతా చేసి పెట్టి మనం జస్ట్ చేసేలాగా పెడతారు. వాళ్ళిద్దరు గైడెన్స్ వల్ల ఎలక్షన్లోనప్పుడు నిజంగా చాలా పీస్ఫుల్గా జరిగింది. మన స్టేట్లో ఏ రకంగా కూడా లా అండ్ ఆర్డర్ కోసమే కాకుండా మనకు దాదాపు 276 కంపెనీస్ వచ్చాయి, బయట కంపెనీస్, పారామిలిటరీ కంపెనీస్. అలాగే దాదాపు 18,000 చిల్లరేమో బయట జిల్లా 6 రాష్ట్రాల నుంచి, మన తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక వీళ్ళందరూ కూడా ఫోర్స్ వచ్చింది. అలాగే ఇప్పుడు మనకు టీఎస్ఎస్పీ మేడం ఉన్నది, అభిలాష బిస్తి మేడం కూడా, ఆ మేడం కూడా చాలా ప్లాన్ చేసి ఎవరెవరు ఏ ట్రైన్ ఎప్పుడు రావాలి, ఎక్కడ వాళ్ళని బోర్డు దిగాలి, ఎవరు పికప్ చేసుకోవాలి అట్లా చేయడం వల్ల ఎలక్షన్లోన ఒక్కరు కూడా మన గవర్నమెంట్ మీద కామెంట్ చేయకుండా ఎలక్షన్ జరిగినాయండి. ఫోర్స్, పారామిలిటరీ ఫోర్స్ కానీ ఇట్లా ఓడీస్, అదర్ డ్యూటీస్ అని ఉంటాం మనం, హోంగార్డ్ కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా మన గవర్నమెంట్ మీద కూడా వాళ్ళకు టీఏ రాలేదనో, మాకు ఛార్జెస్ ఇవ్వలేదనో, ఫుడ్ సరిగ్గా పెట్టలేదనో అటువంటివి లేకుండా చాలా బాగా చేసింది. నెక్స్ట్ పోస్టింగ్ దాని తర్వాత ఇక్కడికి పోస్టింగ్ అయ్యాను. ఓకే, ఇక్కడికి వచ్చి దాదాపు 4 months అవుతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch